హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. దక్షిణాది ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి. తెలుగు సినిమా ప్రపంచ వేదికలపై జెండా ఎగరేసింది. కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా గట్టి సౌండే చేస్తున్నాయి. ఎన్నో సినిమాలు 100 కోట్ల రికార్డును అవలీలగా దాటేశాయి. అయితే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా 1000 కోట్ల మార్క్ చేరుకోలేకపోయింది. కాంతారా 2, చావా చిత్రాలు సైతం ఈ రికార్డుకు 2 అడుగుల దూరంలోనే ఆగిపోయాయి. భారీ అంచనాలతో బరిలో దిగిన పెద్ద సినిమాలు వార్ 2, కూలీ అయితే జనాలను నిరాశపరిచాయి. పెద్ద సినిమాల సంగతిలా ఉంటే ఈ ఏడాది రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా ఏకంగా 176 రెట్ల లాభాలను గడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా బాలీవుడ్ నుంచో సౌత్ నుంచో వచ్చింది కాదు, గుజరాతీ మూవీ. అదే లాలో కృష్ణ సదా సహాయతే. కేవలం 50 లక్షలతో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ అయింది. మొదట్లో దీన్నెవ్వరూ పట్టించుకోలే. ఆ కారణంగా తొలి రోజు ఇండియాలో కేవలం 4 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కానీ మౌత్ టాక్తో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అయినప్పటికీ మొదటి వారం అంతా కలిపితే 33 లక్షలే వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయిన 24వ రోజు అసలైన మ్యాజిక్ జరిగింది. ఆ రోజు ఏకంగా 1 కోటి వసూళ్లు వచ్చాయి. ఇదే పెద్ద అమౌంట్ అని అందరూ ఫీల్ అవుతున్న సందర్భంలో 31వ రోజు ఏకంగా 7.1 కోట్లు వచ్చాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 88.04 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక లాభం తెచ్చిపెట్టిన సినిమాగా లాలో కృష్ణ సదా సహాయతే రికార్డుకెక్కింది. అంతేకాదు, గుజరాతీ చలనచిత్ర పరిశ్రమలో ఇంత భారీ వసూళ్లు సాధించిన తొలి సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఈ మూవీలో రివారజ్, షుహ్రత్ గోస్వామి, కిరణ్ జోషి కీలక పాత్రలు పోషించారు. అంకిత్ సకియా దర్శకత్వం వహించాడు. ఇక కథ విషయానికి వస్తే, లాలు అనే రిక్షా డ్రైవర్ గతం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అతనికి తరచూ కలలో కృష్ణుడు కనిపిస్తాడు. ఆపై దేవుడు రిక్షా డ్రైవర్ను మళ్ళీ తన మామూలు స్థితికి ఎలా మార్చాడు అన్నదే సినిమా కథ. చిన్న సినిమాలు కోట్లు రాబట్టడం చూసాం, కానీ ఇలా కేవలం 50 లక్షలు పెడితే ఏకంగా 7 కోట్లు రావటం బహుశా ఇదే ఫస్ట్ టైం కావచ్చు.